హలో గైస్, ఈరోజు వచ్చేసి హర్ష ఇంకా మా అన్నయ్య అయితే రూమ్ మేట్ అయితే ఆడుతున్నారు. 4 రౌండ్సే పెట్టారు. చిన్న మ్యాచ్ ఇది. హర్ష 2 బాటిల్గా ఆడుతాడు. ఇందాక నుంచి చూస్తున్నా, మేమైతే తలకెళ్ళి లేపేస్తున్నాం అడిగి. అమ్మకెళ్ళ ఫస్ట్ రౌండ్ అయితే ఇది గైస్. మా అన్ని ఏట్ చేస్తుండే చూసారు కదా. ఇది హర్ష, రచ్చిల్లి మా హర్ష. ఇది మా అన్నయ్య తప్పేలా అన్నయ్య. తప్పేలా ఆట ఆడుతుంది ఇప్పుడు. హర్షతో రూమ్ ఆడింది కూడా పెడతా వీడియో. పక్కన అఖిల్ గడు అన్నాడు, తప్పేలాడు అంటున్నా మా అన్నయ్యకి. రైటే అన్నాడు కానీ. ఒరే గ్రెనేడ్స్ లేవు, వెనక నుంచి లేవు, గ్లోబల్ బద్దలు కొట్టడము లేదు. అర్థం గ్లోబల్ అయ్యిరా. మెడికిట్లు వేసుకో. మెడికిట్ గాడికి తగిలింది ఒక జల్లా గైస్. మా అన్నయ్యకి అయితే ఒక బుల్లెట్ తగిలింది, అంతే దగ్గున పోయాడు. అఖిల్గా నవ్వు చూడండి పిల్లదీయులాగా అనుకుని. అర్థం ఆడికి జోన్ డ్యామేజ్ కొంచెం వెళ్ళేసి మెడికిట్ని తీసుకో. అప్ప వచ్చాడు. అర్థ ఒక బుల్లెట్ కొట్టి అయిపోతున్నాడు. రే 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 మష్రూమ్ హీల్ ఎలాగర చేస్తారు. గైస్ రెడ్ నెంబర్స్ అయితే 2 పడ్డాయి. చిన్న రూమ్ మ్యాచ్ 4 రౌండ్లే, కానీ వీళ్ళు గంటల సేపు ఆడుతుండ్రు. ఫస్ట్ రౌండ్ జోన్ వచ్చినంత వరకు ఆడుతుండ్రు. అత్త జోన్లు ఇరికించి గాయస్. మా అన్నీ అయితే జోన్లు అయిపోయాడు. అర్సార్ అయితే అలాగే జోన్లో ఇరికించాను. ఒరే అదే నువ్వు ఆడింది కాదు, అఖిల లాక్కు. గాయస్ రెండో రౌండ్ అయితే స్టార్ట్ అయింది. హర్షగాడు ఆగన్సే ఉంచుకున్నాడు, మీకు తెలుసు కదా. మా అన్నయ్య ఆగన్సే ఉంచుకున్నాడు. మాకు తెలుసు. నేనే పెట్టాను ఇప్పుడు. డేట్ పుట్టుకోలేదు. జస్ట్ మా అన్నయ్య మా హర్షగాడు అయితే నా హాట్స్పాట్ ఆడుతాడు, అందుకే దగ్గరికి రమ్మంటాడు. హర్ష నువ్వే లోపుకి రారా. నేను రాను, నేను వెళ్ళిపోతాను. నీకే 100 వచ్చిందో నాకు తెలియదు. హర్షగాడు వుడ్ ప్యాకెట్తో ఎడ్లు కొడతాడు, కానీ కొట్టట్లేదు. అభిగడు బాస, నా ఫ్రెండ్ అభిగడు. వాడి బాస ఎడ్లు అంతాడు. ఎడ్డు కొడాలి అంతాడు. పక్కనైతే అందరం ఉన్నాం. మా అన్నయ్య, నేను, హర్ష, అభి, అఖిల్ అయితే ఇక్కడే ఉన్నాం. వినాయకుడి గుడిలో ఉన్నాడు శేఖర్ గడు. ఇంకోండి నవ్వుతా చిలిపే తొప్పురుగా నీ చూస్తాడు. ఆడితే నేను లీక్ చేసేస్తాను. ఇంకో సేమ్ గాన్స్. ఇంకో గైస్ మా కాలనీలో వినాయకుని దింపుతారు కదా, ఆ గుడిలో గుడి పెట్టేశారు. దాంట్లో పందిరి వేసేసారు. అప్పుడు అక్కడ శ్రీకర్ గడు ఉన్నాడు. ఆడు తప్పేలా అందరూ ఫ్రీ ఫైర్ ఆడుతారు.
నువ్వే తెప్పేలా చూసారు కదండి, ఎవరు తెప్పేలా కామెంట్ చేయండి. లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అక్కర్లే, మాకు సబ్స్క్రైబ్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి గైస్. రెగ్యులర్ ఇది మా అన్నయ్య మెట్లు దేవుదండి. ఇక్కడ మా అన్నయ్య చూడండి మనోడు ఎలాంటి ఆట ఆడుతుండు. అరసగడ హీరా గాలికి వేస్తాను పెట్టి చూడండి ఎటు కొడుతుండో తెలియకుండా. గ్లోవల్ ఇరా అర్స గ్లోవల్ అర్సతో రూమ్ మ్యాచ్ ఆడింది కూడా పెడతాం రేపు. ఈ మధ్యన 2 రోజుల నుంచి వీడియో పెట్టలేదు. సారీ. ఇప్పుడు ఆ గ్లోబల్ వేసాడు చేస్తాడు మరి చూడాలి. మాకు మాట్లాడుతున్నప్పుడు గ్లోబాల్ అని వచ్చేస్తుంది. గ్లోవాల్ అది గ్లోవాల్. నువ్వు రారా లోపలికి. అర్సాయం లోపల రావట్లే గాయస్. ఆడికి హాస్పిటల్ అందట్లేదు, అందుకే మేము బయట అలా తిరగేస్తారా తిరగద్దు. చూడండి గాయస్ అస్టుగాడు అన్ని గ్లోబల్ వేసేస్తాడు. గ్లోబాల్ కదా గ్లోవాల్. మాకు అలాగ వస్తాయి గాయస్. మీకు కూడా అలాగే వస్తుంది. గ్లోబల్ అయ్యి అంత గ్లోవాల్ గ్లోవాల్ ఎడ్డుగోడు అంత డాబీగడు అంత తలకాయ లేపి అడికే హెడ్ మారో మొత్తం పోయింది గాయస్. అర్సగడు గేమ్లో పోయింది గాయస్. పాపం తక్కువ హెల్త్ ఉంది, హీల్ చేసుకోకుండా ఆడేస్తాడు. అదే మోడల్ గాయస్. మీరు కూడా మా గిల్కి జాయిన్ అవుతారంటే కామెంట్ బాక్స్లో తెలుగులో అయితే చెప్పండి. తెలుగులో అయితే మీరు కామెంట్ బాక్స్లో మీ ఐడి పెట్టండి. ఫ్రెండ్ లిస్ట్లోకి చేర్చి మీకైతే గిల్ రిక్వెస్ట్ అయితే పెడతాం. 3వ రౌండ్ 4వ రౌండ్ గాయస్. నా గిల్డ్ బాట్ గిల్డ్ ఏ ప్రో గిల్డ్ కాదు, లెవెల్ 2 గిల్డ్. అయినా మేము గట్టిగా ఆడతాం. మీరు జాయిన్ అయితే అవ్వండి, లేకపోతే లేదు గాయస్. ఇదైతే నేను చెప్తాను, మిగతాదంతా మీ పని. ఇదే అంత తప్పెళ్ళక్కడికి అంతండి. మీ యుఐడి ఇవ్వండి, మేము యుఐడి అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీరు తెలుగులో అయితే చేయండి. వీడియో వచ్చేసి రేపే వస్తుంది. అర్సాతో 1v1 ఆడింది. ఇంకోండి ఈ తప్పేలాడు వచ్చాడు. ఏటాడేస్తండి అక్కడ. ఈ రోజే ఆడుతాం, కానీ రేపు పెడతాం. ఎందుకంటే ఇంకా చాలా పెట్టాలి గైస్, అందుకు టైం సరిపోదు. క్రికెట్ కూడా పెట్టాలి వీడియోస్. ఇది గేమింగ్ ఛానల్ కదండి, ఏ గేమ్ అయినా పెడతాం. మీకు నచ్చిన గేమ్ కామెంట్ చేయండి, మేము పెడతాము. మీరు ఏదైనా గేమ్ చూడాలనుకుంటే మా ఛానల్లో ఆ గేమ్ని నేమ్ కామెంట్ చేయండి, మేము వీడియోస్ పెడతాం. ఏ గేమ్ అయినా పెడతాం. అరస వచ్చేసి ఇప్పుడు తిరుగుతున్నా. ఏ గేమ్ అయినా, క్రికెట్ అయినా పెట్టండి. మీలో ఎవరికి MS ధోని ఇష్టమో విరాట్ కోహ్లీ ఇష్టమో కామెంట్ చేయండి. చెప్పట్లేదు, నేను చెప్పట్లే. నేను నీడి చూస్తాను రా కుమరబడ్డి. చూడండి గ్లోబల్ ఆడి పొజిషన్ నాడే లీక్ చేస్తాడు. బాటుగాడు ఉండిపోతాం రా, మెడికిట్లు వేసుకుంది. వచ్చాడు సైలెంట్. గ్యాస్ మీలో ధోని ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి, అలాగే అదే కోహ్లీ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి. ధోని ఫ్యాన్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కోహ్లీ ఫ్యాన్స్ అయితే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ రౌండ్ ఎవరికైతే ఎక్కువ మంది 5th రౌండ్ గైస్ ఎక్కువ ఎవరికి వస్తారో చూద్దాం. ధోనికి ఎక్కువ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీకి ఎక్కువ ఫ్యాన్స్ చూద్దాం. గైస్ నేను ఎవరి ఫ్యాన్ అనుకుంటున్నారా? హర్ష, నేను, శ్రేఖర్, అభి, అఖిల్ మేమందరం ధోని ఫ్యాన్. మా అన్నయ్య ఒకడే విరాట్ కోహ్లీ. ఇంకా సొట్టకాలు ఒక పొకోడి ఉంటాడు, బల్లు ఉంటాడు కదా, ఆవిడ హార్దిక్ పాండ్యా. అలా సొట్టకాలుడు విరాట్ కోహ్లీ. ఏ సొట్టకాలాడు? ఆ సొట్టగాడి పేరు మౌర్య. పొకోడియాడు మౌర్య మా ఫ్రెండ్ లేని మీకు తెలీదు. ఇంకా
గవడని ఉంటుందండి సారీ గైస్ సారీ ఐసో క్షమించండి నన్ను మీ పకోడీ గడు వల్లే సారీ గైస్ నేను కాదు మా తమ్ముడు ఫ్రెండ్ అశోక్ చూస్తాడు వీడియోలు ఏటర్ బూతులు పెడుతుంది అంటారా గైస్ సారీ గైస్ ఈ నాయిస్ లేకే సారీ చూడండి గైస్ గ్లోబల్ ఇట్లేదు అర్సా ఏ మాట ఆడుతుందో నేడులు లేవు ఎస్సుగాడు కొట్టేస్తాడు దగ్గరికి వచ్చి అవును గైస్ వేస్తాడు చూసారు కదా మీరు ఒక నెంబర్ అయితే పడ్డది విక్టర్ గైస్ అర్స అయితే గెలిచాడు మీరైతే చెప్పాను కదా కోహ్లీ ఫ్యాన్స్ అయితే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ధోని ఫ్యాన్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ బాయ్ గైస్ ఉంటా బాయ్